మత్తయి సువార్త 7వ అధ్యాయము 5వ వచనం దగ్గరికి వచ్చాము. నీ కంటిలో దూలం ఉండగా నీ సహోదరుని చూచి నీ కంటిలోనున్న నలుసును తీసివేయమని చెప్పనేలా, వేషధారి మొదట నీ కంటిలోనున్న దూలము తీసివేసుకొనుము, అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయటకు నీకు తేటగా కనబడు. ముందు నీకు కనపడకపోతే నువ్వు తీయమని అలా చెప్తావు. నీకు కనపడాలంటే కంటి ముందు వేరే రూపం ఉన్నప్పుడు, కంటి ముందు వేరే పదార్థం ఉన్నప్పుడు, మామూలు పదార్థం కాదు, ఇల్లు ఎంత పెద్దగా ఉంటుందో దూలం అంత పెద్దగా ఉంటుంది. మనం ఏ స్థితిలో ఉన్నామో మనం గుర్తిస్తే మిగతా విషయాలు నిర్ణయించడానికి మనకు అవకాశం ఏర్పడుతుంది. మనం కూడా సరైన నిర్ణయాన్ని చేయగలుగుతాం. అయితే మరి ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక లోపం ఉంటుంది కదా. కొంతమంది మాట్లాడతారు, మనకేం అర్థం కాదు. అరే సరిగ్గా మాట్లాడరా అంటే తప్ప, నిజంగానే సరిగ్గా రాయలేదు అంటాం తప్ప, నిజంగానే సరిగ్గా పనిచేయలేదు అంటాం తప్ప, నీకేది రాదు అని చెప్పడం తప్ప. అంటే తప్పు కాదు. ఎలాగుండాలంటే ఆ గద్దింపు సాత్వికంగా మంచి మనసుతో, బాబు ఇలా కాదు, ఇలా చేస్తే బాగుంటుంది అని ఉండాలి. లేవికాండం 19వ అధ్యాయం 17-18 వచనాల్లో దేవుని వాక్యంలో ఒక ఆజ్ఞ కనపడుతుంది. నీ హృదయములో నీ సహోదరుని మీద పగబట్టకూడదు, పగ పెంచుకోవద్దు. చచ్చిపోవాలి, నాశనం అయిపోవాలి, నీ ఎలాగైనా వేసేయాలి, పగ పెట్టుకోవద్దు. నీ పొరుగువాని పాపము నీ మీదకి రాకుండానట్లు నీవు తప్పక వానిని గద్దింపవలెను. గద్దించు అంటున్నాడు. నువ్వు తప్పు చేస్తున్నావు అబ్బాయి, ఇది పొరపాటు, ఇలా ఉండకూడదు, ఇది మంచి పద్ధతి కాదు, నీ బతుకు సరిగ్గా లేదు, నువ్వు సరిచేసుకో. మంచి ఉద్దేశంతో చెప్పు. నిన్ను తిట్టినా ఆ దున్నపోతుని తిట్టినా ఒకటే అని అనద్దు, అది విమర్శ. అది ఆయన దున్నపోతతో పోల్చేశావు. పంది బురదలు దొర్లుతున్నారు ఏదో అని అనద్దు. అక్కడ నువ్వు విమర్శిస్తున్నావు, నిందిస్తున్నావు. పంది అనే పదం వాడకుండా చెప్పు. నీకు వినపట్లేదా? వింటే బాగుంటుంది కదా. ఎందుకు ఎంత చెప్తున్నా అర్థం కావట్లేదు నీకు? కాస్త బుర్ర ఉపయోగించరా, ఆలోచించరా. అలా కాకుండా నువ్వు దున్నపోతు, నువ్వు పంది, పనికి మాలిన యాదవా, మీ అమ్మ ఇటువంటిదే, మీ బాబు ఇటువంటిదే, నువ్వు ఇవన్నీ ఏంటంటే అవి పగతో ప్రతీకారంతో వస్తున్న మాటలు. ఒక వ్యక్తి లోపాన్ని తెలియచేయడం తప్పు కాదు, గద్దించడం కూడా తప్పు కాదు. నీకు బండి సరిగ్గా నడపడం చేతనవట్లేదు, పడిపోతావేమో, జాగ్రత్త అని చెప్పడం తప్పేం కాదు. నువ్వు పోతావు చూడు, ఇప్పుడు దేన్నో గుర్తు చచ్చిపోతావు అంటాం తప్పు. పోతాడు రీడు, అయిపోయాడు అని అంటాం తప్పు. సో సరిచేయడం దేవుని వాక్యం ప్రకారంగా న్యాయమే, కానీ విమర్శించటం, నిందించటం మంచి పద్ధతి కాదు. నువ్వు ఇతరులను ఏ కొలతలో కొలుస్తావో అదే కొలతతో వారు నిన్ను కొలుస్తారు అనేది యూదుల్లో బాగా ప్రాచుర్యం పొందిన సామెత. వాళ్ళు ఈ మాటను బాగా వాడేవారు. నీ కంటి నుండి నలుసును తీసివేయి అని ఎవడన్నా మీకు చెప్తుంటే, నీ సొంత కంటి నుంచి దూలను తీసేయి అని చెప్పొచ్చు అని మాట్లాడుకునేవారు ఆ రోజుల్లో. సో యేసుప్రభు వారు సహజంగా మాట్లాడుకుంటున్న మాటల్ని ఉపయోగించి వారికి సత్యాన్ని బోధపడేటట్టు చేస్తున్నాడు. మామూలుగా మనం మాట్లాడుకుంటూ ఉంటాం, ఆ మాటల్లోనే చాలా విషయాలు ఉంటాయి. కాబట్టి నేను ఇక్కడ వాక్యం చెప్పేటప్పుడు ఎక్కడియో విషయాలు చెప్పకూడదు, అర్థం కాదు మీకు. అందుకే యేసుప్రభు వాళ్ళ భాషని, వాళ్ళ సాంప్రదాయాల్ని, వాళ్ళు వాడుకుంటున్నటువంటి పదాలని ఉపయోగిస్తూ వాళ్ళకి సత్యాన్ని చెప్పడానికి ట్రై చేశాడు. సో నీ కంటిలో ఉన్నటువంటి దూలాన్ని ఎంచక, నీ కంటిలో ఉన్నటువంటి నీ సహోదరుని కంటిలో నలుసు చూడటానికి ప్రయత్నం చేయకు అనే మాట వాళ్ళ భాషలో, వాళ్ళ సంస్కృతిలో, వాళ్ళ సాంప్రదాయంలో వాళ్ళు వాడుకుంటున్నటువంటి మాటనే ఆయన ఉటంకిస్తున్నాడు. ఇంకో విషయం ఏంటంటే, యేసుప్రభు నువ్వు తొందరపడి ఇతరులకు తీర్పు తీర్చొద్దు అని చెప్పడానికి కూడా ఈ మాటలు చెప్తున్నాడు. ముందు నీ లోపాలు నువ్వు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయి. అలా ప్రతి ప్రాంతంలో ఒక్కొక్క నానుడు ఉంటుంది. చైనీస్ సామెత ఒకటి ఉంది, ఒక నెత్తి మీద ఏగం తోలటానికి గొడ్డలు వాడొద్దు అని ఉంటుంది. అంటే వాళ్ళు కూడా ఇదే మాట చెప్తున్నారు. ఇంకొకడు దగ్గరున్న లోపాన్ని పెద్దగా చూసి దాన్ని ఏదో అయిపోతుంది అన్నట్టుగా వాళ్ళ మీద పడి ఏడవకు, అంతే కదా. ఏగం తోలటానికి గొడ్డలు ఎందుకు? ఏగం తోలటానికి ఇసినకర తిలాగన్నా ఎగిరిపోతుంది. అంటే వీడు గొడ్డలు తీసుకొచ్చాడంటే ఏగని ఎలా చూస్తున్నాడు? వీడు పెద్ద డ్రాగన్లా చూస్తున్నాడు, ఇదో పెద్ద డైనోసార్లా చూస్తున్నాడు అనమాట. అది చైనీస్ సామెత. సో ఇలాగా మనం ఇదే ఆలోచన ధోరణి అనేక చోట్ల ఉండడం మనం గమనిస్తూ ఉండొచ్చు. కానీ యేసుప్రభు ఇక్కడ వాడుతున్న పదంలో ఉన్న భావాన్ని మనం అర్థం చేసుకోవాలి. నలుసు, కర్ఫోస్ అనే పదం వాడారు. నలుసు అంటే చాలా తేలికైంది,
గాలికి ఎగురుతున్న ధూళి లాంటిది, లేకపోతే గడ్డి దుబ్బులు ఉంటాయి కదా, గడ్డి దుబ్బులు, మీరు ఎగరేసేటప్పుడు దుబ్బు ఎగురుతూ ఉంటుంది, దుబ్బు, అటువంటి దుబ్బు కానీ, పొట్టు, మీరు చెక్కలు కోసి ఆ కర్రలడి దగ్గరికి వెళ్తే అక్కడ కోస్తున్నప్పుడు మిషను అక్కడ ధూళి ఎగురుతూ ఉంటుంది, అది ఎంత పల్చగా ఉంటుంది, వాళ్ళ బట్టల మీద పడిపోతూ ఉంటుంది కదా. లేకపోతే ఆ రజును ఎంత చిన్నగా ఉంటుంది, కంట్లో పడుతూ ఉంటుంది కదా, అంత చిన్నదాన్ని తీయడానికి అనే మాట అనమాట. కాబట్టి నలుసు అనేది అంత చిన్నదైన, సూక్ష్మమైన, తేలికైన, ఎగిరేటువంటి ఒక పదార్థం లాంటిది. దాన్ని తీయడానికి నువ్వు ప్రయత్నం చేసే ముందు నీ కంట్లో దూలం అంటే ఏంటి, ఇంటికి వాడతాం చూసారా, అదే అన్నమాట. సో ఇవి ఇక్కడ యేసుప్రభు వారు తెలియజేస్తున్నారు. ఇంకా ఈ వచనంలో మిగిలిపోయింది ఈ చిన్న వివరణే. అధిక ప్రసంగికులు అంటారు, అంటే ఉన్నదాన్ని చాలా ఎక్కువ చేసి చెప్తూ ఉంటారు. రే, అక్కడ ఉన్నది చాలా చిన్న విషయం, దాన్ని ఎందుకు పెద్దది చేసి చెప్తావు, పెద్ద భూతద్దంలో చూస్తావు, తీసేయి అంట మనం కొంతమందిని. సో వీళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే ఎదుటి వాళ్ళ కంట్లో నలుసు వెతడానికి ప్రయత్నం చేసేవాళ్ళు అధిక ప్రసంగికులు అనమాట. ఊరికే చిన్న విషయాన్ని పెద్ద సమస్యలాగా, పెద్ద ఇబ్బందిలాగా చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. సో కొంతమంది అధిక ప్రసంగికులు ఉంటారు. యేసుప్రభు వారు అటువంటి వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. వదరబోతులాగా ఎప్పుడు ఎదుటోళ్ళ మీద పడి ఏడ్చేటట్టుగా వాగొద్దు. ముందు ఏదైనా మాట్లాడేటప్పుడు నీ లోపం ఏంటో నువ్వు తెలుసుకో అని చెప్పడానికి యేసుప్రభు వారి విషయాన్ని తెలియజేస్తున్నారు. ఇప్పుడు 5వ వచనం దగ్గరికి వచ్చాం. వేషధారి, మొదట నీ కంట్లోనున్న దూలమును తీసివేసుకొనుము. ముందు నీ కంట్లో ఉన్న దూలం తీసేయి, అప్పుడు నీ సహోదరుని కంట్లో ఉన్న నలుసును తీసివేయటకు నీకు తేటగా కనపడును. నీ కంటి ముందు ఉన్నటువంటి ఆ రూపం, నీ మనసులో ఏర్పడిన ఆ భావం, నీ హృదయంలో ఉన్నటువంటి అభిప్రాయం, ఇవన్నీ తొలగించుకుంటేనే ఖచ్చితంగా ఎదుటి వ్యక్తి ఎటువంటి వాడు అని తేల్చుకోవడానికి నీకు అవకాశం ఉంటుంది. కాబట్టి మొదట నీ మనసును మార్చుకో, మొదట నీ అభిప్రాయాన్ని మార్చుకో, మొదట లోనున్న ఉద్దేశాన్ని మార్చుకో, మొదట నీ హృదయంలో ఉన్నటువంటి ఆలోచన మార్చుకో. సరిగ్గా ఆలోచన చేయి, సరిగ్గా అభిప్రాయం కలుగు, సరిగ్గా నిర్ణయం చేయి. అప్పుడు నీకు సరైన నిర్ణయం చేసుకోవడానికి తగినటువంటి ఆలోచన ఉంటుంది అని చెప్పడానికి యేసుప్రభు వారి మాట చెప్తున్నారు. ఇలాగా తనలో ఉన్నది ఏంటో తెలుసుకోకుండా ఎదుటోళ్ళ మీద పడి ఏడ్చేవాడిని, ఎదుటోళ్ళు ఉన్న లోపాలను చూడటానికి ప్రయత్నం చేసే వ్యక్తిని ఏమంటున్నాడు యేసుప్రభు వారి వచనంలో? వేషధారి అంటున్నాడు. ఈ వచనాన్నే ఒక 5-6 పాయింట్లు నేను మీకు చెప్తాను. వేషధారి, ఎవడి వేషధారి? వేషధారులు ఏం చేస్తారు? మత్తయి సువార్త 22వ అధ్యాయం 15-22 వచనాలు. వేషధారులు ఏం చేస్తారో యేసుప్రభు వారు చెప్తున్నారు. అప్పుడు పరిసయ్యులు వెళ్ళి మాటలలో ఆయనను చిక్కుపరచవల్లని ఆలోచన చేయొచ్చు. బోధకుడా, నీవు సత్యవంతుడు అయి ఉండి దేవుని మార్గమును సత్యముగా బోధించుచున్నావనియు, నువ్వు ఎవరిని లక్ష్య పెట్టవనియు, మోమాటం లేని వాడవనియు మేము ఎరుగుదాం. నీకేమి తోచుచున్నది? కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా? మాతో చెప్పుమని అడుగుటకు హేరోదయులతో కూడా తన శిష్యులను ఆయన యొద్దకు పంపిరి. యేసు వారి చెడుతనం ఎరిగి, వేషధారులారా, నన్నెందుకు శోధించుచున్నారు? పన్ను రోక ఒకటి నాకు చూపుడని వారితో చెప్పగా వారాయన యొద్దకు ఒక దేనారము తెచ్చిరి. అప్పుడు ఆయన ఆ రూపమును పైవ్రాతయు ఎవరివని వారిని అడుగగా వారు కైసరువని. అందుకు ఆయన, అలాగైతే కైసరువి కైసరుకును, దేవునివి దేవునికిని చెల్లించుడని వారితో చెప్పాను. వారి మాట విని ఆశ్చర్యపడి ఆయనను విడిచి వెళ్ళిపోయి. వేషధారులను ఏం చేస్తున్నాడు ఇక్కడ? ఏమన్నాడు వీళ్ళని? యేసు వారి చెడుతనం ఎరిగి వేషధారులారా. ఎవరి వేషధారులు? ఎప్పుడు ఎదురు వాళ్ళ లోపాలు పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. యేసుక్రీస్తు బోధలో ఏ లోపం దొరుకుతుంది? ఎక్కడ దొరకలేదు. ఆయన ఏ ఉపమానాలు కూడా దొరకలే. కాబట్టి ఇప్పుడు రాజకీయాలు పట్టుకొచ్చారు. కైసరు అంటే అప్పుడు ఉండేటువంటి రాజు. ఆ రోజుల్లో రాజరిక వ్యవస్థ. అక్కడ రాజు మాటే శాసనం. అక్కడ రాజశాసనాన్ని తిరస్కరిస్తే నేరంగా పరిగణించబడద్దు. కాబట్టి ఇక్కడ జరిగింది ఏంటంటే, ఈయన్ని ఎలాగైనా పట్టుకోవాలి, ఏదో రకంగా ఈయన నేరస్తుడిగా నిరూపించి జైలుకు పంపించాలనుకుంటున్నారు. ఈయన బోధలు ఆపేయాలనుకుంటున్నారు. కాబట్టి కోడిగుడ్డు మీద వెంట్రుకలు వెతుకుతారంట. అలాగా ఈయన మాటల్లో లోపాలు వెతకడానికి ఈయనకు ఒక కొత్త ప్రశ్న వేశారు. కొంతమందికి మంచి మాటలు వినటం చేత కాదు, ఆ మాటల్లో కూడా ఏదో ఒకటి పట్టుకొని వేలాడడం ఇష్టం. ఇక్కడ మనం చూస్తే వీళ్ళు ఎందుకు వచ్చారంటే, అప్పుడు పరిసయ్యులు వెళ్ళి
మాటలలో ఆయనను చిక్కుపరచవల్లని, మాటల్లో పట్టుకోవాలని. వేషధారులు ఏం చేస్తారంటే ఎప్పుడు ఎదుటోడిని పట్టుకోవడానికి ట్రై చేస్తుంటారు, ఏదో ఒక మాట పట్టుకోవడానికి ట్రై చేస్తారు. వేషధారికి ఎదుటి వాళ్ళ లోపాలు చూడటమే పని. నువ్వు ఎదుటి వాళ్ళ లోపాలు చూడటానికే మాట్లాడుతున్నట్లయితే, ఆలోచిస్తున్నట్లయితే, చూస్తున్నట్లయితే నువ్వు దేవుని ఆశీర్వాదాలు పొందలేవు. నువ్వు ఏ కొలతలో కొలుస్తున్నావో అదే కొలతలో నీకు కొలవబడద్ది. నువ్వు అందరి లోపాలు చూపిస్తే నీ లోపాలు కూడా బయట పెడతాడు దేవుడు. లోపాలు చూసి గద్దించకూడదా, గద్దించు. సరిచేయకూడదా, సరిచేయి. సాత్వికంగా మంచి మనసుతో దగ్గరికి వెళ్ళి చెప్పడానికి ప్రయత్నం చేయి. కానీ దాన్ని బూచిగా చూపించి ఆ వ్యక్తిని తప్పుడు వ్యక్తిగా ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తే నీకు కూడా అదే గతి పడుతుంది. కైసరుకు పన్నివ్వడం న్యాయమా కాదా? న్యాయం కాదని ఎందుకంటాడు? కానీ ఈయన ఏమంటాడో, ఒకవేళ కైసరుకు పన్నిమ్మంటే అందులో లోపం ఏంటనుకుంటున్నారా? యూదులు రోమిల చట్టాలను అనుసరించరు. వాళ్ళు రోమిల్ని తమ మీద దాడి చేసినటువంటి పరాయి పాలకులుగా, తమను పీడించేటువంటి రాజులుగా చూసేవారు కనుక వాళ్ళకు పన్ను ఎందుకు ఇవ్వాలి అని అనుకునేవారు. రోమీలు కూడా చాలా దారుణంగా పన్నులు వసూలు చేసేవారు. సో ఇలాగా మనలను ప్రభుత్వాలు లూటీ చేసుకున్నాయి. ఆ రోజుల్లో కూడా అలా లూటీ చేసుకునేవారు. కాబట్టి ఒక యూదుడు మనం ప్రభుత్వానికి పన్ను కట్టాలి అంటే నువ్వు దేవుని ప్రజలు నాశనం అవ్వాలని కోరుకుంటున్నావా అని రివర్స్ అవుతారన్న. మన దేవుడు తప్ప ఎవరికి మొక్కకూడదు, మన దేవుడిని మనం మహిమపరచాలి, ఈ ప్రభుత్వానికి మనం ఎందుకు లోబడాలి, ఈ ప్రభుత్వంపై తిరుగుబడాలని యూదులందరూ అనుకుంటుంటే యేసుప్రభు వచ్చి, అయ్యా కైసరికి పన్నివ్వండిరా అంటే నువ్వు రోమీడివే అని తిట్టడానికి. నువ్వు వాళ్ళకు వంత పలుకుతున్నావు, మా యూదుల నాశనాన్ని కోరుకుంటున్నావు, వాళ్ళు పీడిస్తున్నారు అని యేసు ప్రభువు మీద నేరం మోపి యేసు ప్రభువును తప్పుగా చూపించడానికి కుట్రతో వాళ్ళు ఈ మాట మాట్లాడారు. కానీ యేసు ప్రభు దేవుడు అండి, ఆయనకి తెలియదా? మనుషుని ఆంతర్యం ఆయనకి తెలియదా? ఒక నాణ్యాన్ని పట్టుకొచ్చి ఈ ఎవరి బొమ్మ ఉందో చెప్పండి రా అన్నాడు. కైసర్ బొమ్మ ఉందండి అన్నాడు. రాజుగారి బొమ్మ ఉందన్నాడు. రాజుగారి బొమ్మ ఉందా? అయితే రాజుగారికి ఇచ్చేయండి, దేవుడికి ఇచ్చేయండి అన్నాడు. సరిపోయిందా? వాళ్ళ మనసులో ఏముందో ఆయనకి తెలుసు. ఎంత తెలివైన సమాధానం ఈయన ఇస్తాడని వాళ్ళు అనుకోలేదు. కైసర్ బొమ్మ ఉన్నది, కైసరికి ఇచ్చేయమన్నాడు. మరి దేవుడు బొమ్మ ఎక్కడ ఉంది? ఆదికాండం 1:27 దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుడి రూపం ఎక్కడుంది? నరుడు అంటే మనిషి. నీ రూపం, దేవుని రూపం నీ మీద ఉంది. నువ్వు మనిషివి అంటే అక్కడున్న మాట తన స్వరూపంలో. యేసు ప్రభు దేవుడి స్వరూపంలో చేపడ్డా. మరి దేవుడు కైసర్ బొమ్మ ఉంది కనుక అది రాజుగారి బొమ్మ ఉంది, రాజుగారికి ఇచ్చే అన్నాడు. కానీ ఇక్కడ యేసు ప్రభు ఏమన్నాడు చూడండి, చివరి వచనం 22వ వచనం. అందుకు ఆయన, అలాగైతే కైసరవి కైసరునకును, దేవుని రూపం ఉన్నది మరి దేవుడితో వద్దుగా. మరి నీ జీవితాన్ని దేవునికి ఇస్తున్నావా? వేషధారి తన జీవితాన్ని దేవునికి ఇవ్వడు, తన ఆదాయాన్ని మాత్రమే ఇస్తాడు. భక్తి కంటే ప్రదర్శనకు ఎక్కువ ప్రాముఖ్యతనిస్తాడు. మత్తయి సువార్త 23:13-28 మత్తయి సువార్త 23:13-28. సో వేషధారులు చేసే పని ఏంటో తెలుసా? దేవునికి ఇవ్వరు. గమనించండి, మళ్ళీ చెప్తున్నాను, దేవునికి ఇవ్వరు. నీ జీవితాన్ని దేవునికి ఇవ్వవు, కానీ మిగతావన్నీ ఇస్తానని ట్రై చేస్తాను. ఇక్కడ ఎంతమంది వేషధారులు ఉన్నారో ఇవాళ ఈ మాటలు మీకు తగలాలి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుషులు ఎదుట పరలోక రాజ్యాన్ని ముయ్యుదురు, మీరు అందులో ప్రవేశించు వాని ప్రవేశింపనియరు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుషులు ఎదుట పరలోక రాజ్యమును ముయ్యుదురు, మీరు అందులో ప్రవేశించు వారిని ప్రవేశింపనివ్వరు. ఒకరిని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టూ వచ్చేదరు. చూడండి ఎందుకు ఈ మాట్లాడినాడో, కిందకు వచ్చేద్దాం. అయ్యో అందులైన మార్గదర్శకులారా, ఒకడు దేవాలయము తోడని ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమీ లేదు, కానీ దేవాలయంలోని బంగారము తోడని ఒట్టు పెట్టుకుంటే వాడు దానికి బద్దుడని మీరు చెప్పుదురు. బంగారం ఇవ్వండి దేవుడికి అంటారు, బ్రతుకులు ఇవ్వండి అని చెప్పరంట వాళ్ళు. మరియు బలిపీఠం తోడని అక్కడ ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమీ లేదు, కానీ దాని పైనుండు అర్పణము తోడని ఒట్టు పెట్టుకుంటే దానికి బద్దుడని మీరు చెప్పుదురు. బలిపెట్టు, నీ జీవితాన్ని దేవునికి బలియాగంగా చెయ్యి అంటాం. ఇది ఇంపార్టెంట్ కాదంట. నువ్వు ఎంత దేవుడికి బలిగా ఇచ్చావు, ఎంత అర్పించావు అనేది. డబ్బు మీద ఉండే మనసు దేవుని కొరకు జీవించే విషయాలపైన ఉండదు. దేవాలయం మీద ఉండే మనసు దేవుడి మీద ఉండదు. వేషధారులకు ఉన్న మనస్తత్వం ఇది. నీకు దేవుడు ప్రాముఖ్యం కాదు, నీకు భక్తి ప్రాముఖ్యం కాదు,
ఆకాశము తోడని ఒట్టు పెట్టుకున్నవాడు దేవుని సింహాసనం తోడని దాని మీద కూర్చుండు వాని తోడని కూడా ఒట్టు పెట్టుకుంటున్నాడు కదా. పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టారు. న్యాయము, కనికరము, విశ్వాసము దేవుడికి చాలా ప్రీతిపాత్రమైనవి. న్యాయంగా ఉండు, కనికరంతో ఉండు, విశ్వాసమును కోల్పోకు. కానీ ఇవన్నీ పక్కన పెట్టేసి దేవుడికి ఎంత ఇస్తావు, పంటకు వచ్చినప్పుడు ఎంత సందడి చేస్తావు, ఎంత బాగా డ్యాన్సులు వేస్తావు, ఎంత బాగా భోజనాలు పెడతావు, ఎంత బాగా బట్టలు వేసుకుంటావు. దేవుడికి నీ అలంకరణ కంటే కూడా నీ అంతరంగం ప్రాముఖ్యం. పరిసయ్యులారా, మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపట శుద్ధి చేయుదురు కానీ అవి లోపల దోపుతోనూ అజితేంద్రియత్వంతోనూ నిండి ఉన్నాయి. పైకి మాత్రం బాగా ఉంటారంట, మంచి మంచి బట్టలు వేసుకొని సూపర్ భక్తుల్లా కనబడతారు. కొంతమంది చూడండి, పాస్టర్లో తెల్ల బట్టలు వేసుకుంటారు, చూస్తేనే భయం వేసేద్ది, అలా ఉంటారు, అబ్బో దేవదూతలాగా ఉన్నారని. కానీ లోపల కుళ్ళు కుతంత్రాలు అలాగే ఉంటాయి. పాస్టర్లే కాదు, విశ్వాసులు కూడా బాప్తిసం తీసుకునేసరికి తెల్ల బట్టలు వేసేసుకుంటారు కొంతమంది. అంటే నేను ఇంత తెల్లగా అయిపోయినాను, నువ్వేం తెల్లగా అయిపోలేదు, బట్టలు మారినాయి అంతే, బతుకు మారలేదు. బొమ్మలు మారుతాయి, బ్రతుకులు మారు. బట్టలు మారుతాయి, బ్రతుకులు మారు. ఆచారాలు మారుతాయి. అక్రమము, అన్యాయము చేసే ఆ దుష్టబుద్ధి మాత్రం మారదు. సో వీళ్ళ భక్తికి ప్రాముఖ్యత ఇవ్వట్లేదు, ప్రదర్శనకు బాగా ప్రాముఖ్యతనిస్తున్నారు. వేషధారి పైకి ఆడంబరాలు బాగా చేస్తాడు, లోన మాత్రం ఏ విధంగానూ దేవునితో ఎటువంటి సంబంధం ఉండదు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నం కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. ఆ వెలుపల శృంగారముగా అగబడును గాని లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషంతోనూ నిండి ఉన్నవి. అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా అగబడుచున్నారు కానీ లోపల వేషధారణతోనూ అక్రమంతోనూ నిండి ఉన్నారు. అవును, లోనున్న భక్తి కంటే బయట ఉండే ప్రదర్శనకు విలువిచ్చేవాడు వేషధారి. ఎప్పుడు ఎదుటోళ్ళ మీద పడి ఏడ్చేవాడు వేషధారి. ఈ వేషధారి లక్షణాలు మీకుంటే యేసు ప్రభు అంటున్న మాట మీకే వర్తిస్తుంది. వేషధారి, మొదట నీ కంట్లో ఉన్న దూలమును తీసుకోవడానికి ప్రయత్నం చేయి. అప్పుడు ఎదుటోళ్ళ కంట్లో నలుసు తీయడానికి నీకు తేటగా కనపడుతుంది. నీకు ప్రస్తుతానికి కనపడటం లేదు. గుడ్డోడుగా ఉన్నావు, నువ్వు గుడ్డోడుగా ఉన్నావు. గుడ్డోడు ఇంకో గుడ్డోడికి దారి చూపించగలడా? గుడ్డోడు ఇంకో గుడ్డోడికి దారి చూపించగలడా? చూపించలేడు. గుడ్డివాడు గుడ్డివానికి దారి చూపగలడా? లూకాసు వార్త 6:30. వారిద్దరు గుంట్లో పడుదురు కదా, గుడ్డోడికి దారి చూపించలేడు అని చెప్పి 42వ వచనం, నీ కంటిలో ఉన్న దూలమును చూడక నీ సహోదరునితో, సహోదరుడా, నీ కంట్లో ఉన్న నలుసును తీసివేయనిమ్మని నీవేలాగూ చెప్పగలవు? వేషధారి, మొదట నీ కంట్లో ఉన్న దూలమును తీసివేయము, అప్పుడు నీ సహోదరుని కంట్లో ఉన్న నలుసును తీసివేయటకు నీకు తేటగా కనపడు. సో నువ్వు గుడ్డోడు వేయండి, ఇంకొకటి దారి చూపించలేవు, ఇద్దరు కలిసి గుంటలో పడతారు. కాబట్టి మనలను మనం చూసుకొని అప్పుడు ఎదుటోళ్ళ గురించి మాట్లాడడానికి ప్రయత్నం చేయాలి. సరే, వేషధారులు ఎవరంటే ఎప్పుడు ఎదుటి వాళ్ళని విమర్శించడానికి ట్రై చేస్తారు, వాళ్ళ ప్రదర్శనకు బాగా విలువిస్తారు, పరిస్థితులను పరిగణలోకి తీసుకోరు. లూకాసు వార్త 12:54-59 వచనాలు. మరి ఆయన జనసమూహంతో ఇట్లనెను, మీరు పడమటి నుండి మబ్బు పైకి వచ్చేది చూసినప్పుడు వాన వచ్చుచున్నదని వెంటనే చెప్తారు. మబ్బు వస్తుందంటే వర్షం పడుతుందని చెప్తారు. దక్షిణపు గాలి విసరడు చూసినప్పుడు వడగాలి కొట్టునని చెప్తారు. దక్షిణపు గాలి వస్తే బాగా వడగల్పులు వస్తాయరా అని చెప్పేస్తారు. అలాగే జరుగును, మీరు చెప్పినట్టే జరుగుతుంది. నిజంగానే వడగల్పులు వస్తాయి, నిజంగానే వర్షం వస్తుంది. వేషధారులారా, మీరు భూమి ఆకాశముల వైఖరి గుర్తింపనెరుగుదురు. భూమి ఆకాశాల వైఖరి మీరు గుర్తిస్తున్నారు. వర్షం వస్తుందని చెప్తారు, ఎండ కాస్తుందని చెప్తారు, ఇవన్నీ బాగానే కనిపెడుతున్నారు. కానీ ఏది సత్యమో, ఏది అసత్యమో, ఏది న్యాయమో మీ అంతటి మీరే ఎందుకు నిర్ణయానికి వస్తున్నారు? అన్నిటిని ఎందుకు పరిగణలోకి తీసుకోవడం లేదు? ఒక వ్యక్తిని చూడగానే వీడు తప్పుడోడని ఎలా నేస్తున్నారు? ఏదో పొరపాటున మాట అన్నాడేమో, ఆ మాత్రం దానికే అతని కుటుంబాన్ని ఒక బట్టాన మీరు చెడ్డగా మాట్లాడేయాలా? కొన్నిసార్లు భార్యాభర్తల మధ్యన తగాదా జరుగుతుంది. ఆయన ఏదో పొరపాటున అంటాడు, అంతే ఈవిడు సయ్యమని లెగుతుంది. నువ్వంతే, మీ అమ్మంతే, మీ నాన్నంతే, మీ అక్క కూడా అంతే, మీ చెల్లి కూడా అంతే. అందరూ ఇలా మాటలు పేలిపోతారు అంటారు. ఇదేంటిది, నేనే కదా అన్నాను, ఈయన అనుకుంటాడు నేనే కదా అందని, మా అమ్మ అక్కడ వచ్చింది, మా నాన్న అనుకుంటాడు ఈయన. ఒకసారి పాపం ఆవిడ ఏదో పంచేత్త చేతుల నుంచి ఏదో వస్తువు జారిపోద్ది. ఇంతే,
నువ్వు ఇలాగ పడేస్తావు, మీ అమ్మ అంతే, మీ నాన్న అంతే, మీ తాత అంటే అంటాడు ఈయన. పాపం పెళ్ళికాని వాళ్ళకి గొడవ తెలియదు, పెళ్ళైన వాళ్ళకి నేను చెప్పింది బాగా అర్థమవుతుంది. ఏది జరిగినా వెంటనే కుటుంబానికి మూట కట్టేస్తారు. కొంతమంది ఇంక అక్కడితో ఆగరు. నేను వెళ్ళాను అనుకో, నాకు అన్నా వీళ్ళ ఫ్యామిలీ అంతే అంతేనా అన్న, వాళ్ళ ఫ్యామిలీ అంతేనా, నువ్వు ఎంత చూసావు? కొంతమంది అంటారు వాళ్ళ ఊరు వాళ్ళందరూ ఇంతే, కొంతమంది వీళ్ళ క్యాస్ట్ అంతా ఇంతే. అయ్యి బాబోయ్, ఒక్కదానికి మొత్తం జాతికి కూడా ముడిపెట్టేస్తారు మీరు. అది చాలా తప్పు. లోపం ఒక వ్యక్తి దగ్గర ఉన్నప్పుడు ఆ వ్యక్తిలో చూడడానికి ప్రయత్నం చేయి. ఎందుకు మొత్తం అందరినీ కలిపేసుకుంటూ వచ్చేస్తావు? ఇప్పటికే చాలా తగిలిచ్చేసారు. మా వాళ్ళందరూ ఇటువంటి వాళ్ళు, మాదిగోళ్ళు అంతా ఇటువంటి వాళ్ళు, కాపులు అంతా ఇటువంటి వాళ్ళు, కొమ్మరోళ్ళు అంతా ఇటువంటి వాళ్ళు, కమ్మోళ్ళు ఇటువంటి వాళ్ళు, కాపులు ఇటువంటి వాళ్ళు అని కులానికి మనం చాలా అంటగట్టేశాం. అందులో మంచివాళ్ళు లేరా? అందులో నీతి న్యాయం కలిగిన వాళ్ళు లేరా? అందులో ధర్మంగా ఉండేవాళ్ళు లేరా? అందులో శుభ్రంగా ఉండేవాళ్ళు లేరా? ఎప్పుడు కూడా మనం తొందరపడి ఎదుటోళ్ళకి ఒక ట్యాగ్ పెట్టడానికి ప్రయత్నం చేయకూడదు. పరిస్థితులను పరిగణలోకి తీసుకోవాలి. యేసుప్రభు అంటున్నారు, మబ్బొత్తే వర్షం వచ్చింది అంటున్నారు, వడగాలిపోతే గాల్పులు వస్తాయి అంటున్నారు. అలాగే జరుగుతుంది. మరి అటువంటి ఆలోచన ఉన్నవాడు గబాల్న అవతల వ్యక్తులు ఒక మాట అనడానికి ఎందుకు తొందరపడిపోతున్నారు? అన్ని విషయాలు పరిగణలోకి ఎందుకు తీసుకోవడం లేదు మీరు అని యేసుప్రభు వారు తెలియజే. అంటే వేషధారులు అన్నిటినీ పట్టించుకోరు, మాట వదిలేస్తారు. వేషధారులు ప్రదర్శనకు ఎక్కువ విలువిస్తారు, జీవితానికి ఇవ్వరు. వేషధారులు ఎప్పుడు ఎదుటి వాళ్ళలో లోపాలు చూపించడానికి ప్రయత్నం చేస్తారు. లూకాసు వార్త 13వ అధ్యాయం 10-17 వచనాలు. యేసుప్రభు వారు ఒకసారి విశ్రాంతి దినాన్ని బోధిస్తున్నారు. అక్కడ ఒక ఆవిడ వచ్చింది. ఆవిడ 18 సంవత్సరాల నుంచి నడుము వంగిపోయినటువంటి ఆవిడ. యేసుప్రభు వారు విశ్రాంతి దినాన్ని వాక్యం చెప్పేశాడు. అని అయిపోయిన తర్వాత ఆ నడుము వంగిపోయినటువంటి ఆవిడను చూసి ఆమెలో ఉన్నటువంటి దురాత్మని వెళ్ళగొడితే నడుము వంగిపోయినటువంటి ఆవిడ దెయ్యం పోయిన తర్వాత లేచి నిలబడ్డం మొదలెట్టింది. వెంటనే దేవుని ఆరాధించడం మొదలుపెట్టింది. అబ్బా, నడుమొంగిపోయిన ఆవిడ 18 ఏళ్ళ నుంచి వంగి నడుస్తుంది, భలే లేచి నడిచిందిరా, దేవుడు ఎంత గొప్ప దేవుడు రా, ఎంత అద్భుతం చేశాడు రా, అమ్మ నీకు ఎంత సంతోషం అమ్మా, నిన్ను చూసా మాకు ఆనందంగా ఉంది, చక్కగా నడుచున్నాడు, నీ కష్టాలని పోయినాయి అమ్మా, ఇప్పుడు ఎవరితో మాట పడక్కర్లేదని ఆమెని అభినందించడం, దేవుని ఆరాధించడం అనేసి యేసుప్రభు మీద పడి ఆడవడం మొదలెట్టారు. విశ్రాంతి దినం దేవుని ఆరాధించాలి, ప్రార్థన చేయాలి. విశ్రాంతి దినం వాక్యం చదవాలి. నువ్వు చేసిన పని ఏంటి? నడుమొగ్గిపోయిన వాడిని బాగు చేస్తావా? అక్కడ ఉన్నటువంటి వాళ్ళని చూసి అంటున్నారు, ఇదిగో మీరు స్వస్థతలు చేసుకోవాలన్నా బాగుపడాలన్నా ఏదో రోజు రండి, విశ్రాంతి దినం రాకండి. ఇదంతా హాస్పిటల్లో చేసేస్తున్నారు, ఇక్కడ ఏంటిదంతా ఈ గొడవంతానే అని వాళ్ళందరి మీద కేకలేస్తున్నారు. యేసుప్రభు వారికి చాలా బాధ కలిగింది. అందుకు ప్రభువు, వేషధారులారా, మీలో ప్రతివాడు విశ్రాంతి దినమున తన ఎద్దునైనను గాడిదనైనను గాడి యొద్ద నుండి విప్పి తోలుకొని పోయి నీళ్లు పెట్టును కదా. విశ్రాంతి దినం కదా అని మీ పశువులకు మేత పెడతాం మానేశారా? విశ్రాంతి దినం కదా అని మీరు తినటం మానేశారా? విశ్రాంతి దినం కదా అని పట్టించుకోవడం మానేస్తున్నారా? ఈవిడ 18 ఏళ్ళ నుంచి సాతాను చేత బంధించబడిన అబ్రహాము కుమార్తె, మీ జాతి ఆవిడే, మీ వంశం ఆవిడే, మీ సహోదరి ఈవిడే. ఈవిడిని సైతాన్ని పట్టేసింది. ఆవిడని విడిపించడం తప్ప అని ఆ మాటలు చెప్పినప్పుడు ఆయనను ఎదిరించిన వారందరూ సిగ్గుపడిరి. వేషధారులకి ఎప్పుడూ కూడా మంచి మాట రాదు వాళ్ళ నోటంట. మంచిగా భోజనాలు పెట్టామనుకోండి, ఏంటి భోజనాలు అన్ని బాగానే ఉండరు, ఆ స్వీట్ ఏంటి అంటాడు. వేషధారి మంచి పెళ్లి కార్యక్రమానికి వచ్చాడు అనుకోండి, అన్ని చూసి అన్ని బాగానే చేశారు, పెళ్లి కూతురు వెనకాల డెకరేషన్ ఏంటి లేదు, ఇలా చేసేస్తారా అంటాడు. భోజనం బాగుంటే డెకరేషన్ మీద పెడతారు, డెకరేషన్ బాగుంటే భోజనం మీద పెడతారు. ఈ రెండు బాగుంటే ఒక్క మాట కూడా పలకరించలేదండి వచ్చినప్పుడు. చూడండి వాళ్ళకి ఎంత గర్వమో. నువ్వే ఫంక్షన్ చేస్తావు, నీకే ఖాళీ ఉండదు. అందరికి ప్లేట్లు ఉన్నాయా, అందరికి వచ్చారా, అందరికి అన్నీ అమ్ముతున్నాయా, కరెంట్ ఉందా, మీ ఆర్కెస్ట్రా ఉందా, అన్నీ చూసుకునేటప్పుడు నీకే అందదే. కానీ అవన్నీ ఆలోచించవు. మనం ఆ ప్లేసులు ఉంటే అంతే కదా. పాపం ఏదో వీళ్ళ కంగారు మనల్ని పట్టించుకోలేదు అని అనుకోరు. వేషధారికి ఏంటంటే ఏదో లోపం. వెళ్ళామా, కనీసం పలకరించాడా మనల్ని, కూర్చో అన్నారా, తిండిలేక వచ్చాము ఇక్కడికి, ఇవన్నీ ఎందుకు? నువ్వు పెళ్ళికి ఎందుకు వెళ్ళావు? చూడటానికి వెళ్ళావు, తినటానికి వెళ్ళావు, కట్నం పెడతాను కదా, పెట్టేసి వచ్చి అయిపోయింది. వాళ్ళని పట్టించుకోవద్దు, వాళ్ళ గోళ్ళ వాళ్ళు ఉన్నారు. కానీ వేషధారికి ఎప్పుడు లోపాలు చూపట్టడమే పని. చక్కగా ఏదైనా మీటింగ్ జరుగుతుంది అనుకోండి, పాస్టర్ గారికి అందరినీ పిలిచాడు, నన్ను ఎందుకు పిలవలేదు అని నేను పిలిచి నీకు బొట్టెట్టి రా బాబా అని దండేయాలి. నీకు నేను దేవుడి మందిరానికి దేవుడిని ఆరాధించడానికి వెళ్తున్నాను.
నన్ను పిలిస్తే అంటే పిలవపోతే అంటే ఇది పెళ్లి శుభకార్యం కాదు కదా, దేవుని పని. నేను వెళ్తాను, నేను చేయగలిగిన పని నేను చేస్తాను, నేనే ముందుకు వస్తాను. సణుగు కొనకయు బలవంతము కాకయు. దేవుని పని చేసేటప్పుడు సనుకోకూడదు, బలవంతం కూడా కాదు, స్వచ్ఛందంగా ముందుకు రావాలి. కానీ వేషధారికి ఎప్పుడు లోపాలు చూపించడమే పని. ఈ రోజు ఎందుకు మీటింగ్ కట్టారు, ఎందుకు ఈ పని ఎందుకు ఎలా చేశారు, ఆ పని ఎందుకు ఎలా చేశారు? మొదట నీ లోపం నువ్వు తెలుసుకో. నేను పాపిని, నేను క్షమించబడ్డానికి అర్హుడిని కాదు, దేవుని మందిరానికి రావడం నాకు అర్హత లేదు, దేవుని బిడ్డలతో కూర్చొని ఆరాధించడం నాకు అర్హత లేదు. దేవుడు నన్ను ప్రేమించాడు, రక్షించాడు, కాపాడుతున్నాడు, క్షమిస్తున్నాడు, సహిస్తున్నాడు, ఆయన మాటలు వినే భాగ్యం ఇచ్చాడు. ప్రభా నువ్వు నాకు ఎంత భాగ్యం ఇచ్చావు ప్రభా, చాలు నాయన అనుకున్నవాడు ఎవరిని ఏమైనా అంట. మన బతికే సరిగ్గా లేదు కదా, ఎవరిని అంటాను సరిపోతాం. ఏదో వాళ్ళకి తోచిన మంచి వాళ్ళు చేస్తున్నారు, నాకు తోచితే చేద్దాం, మన బతికేం సరైంది కాదు కదా అనుకుంటారు. కానీ తన లోపాన్ని తాను చూసుకున్నాడు ఎప్పుడు ఎదుటోళ్ళ మీద పడి ఏడుస్తాడు. వేషధారులు ఎప్పుడు లోపాలు వెతకడానికి ప్రయత్నం చేస్తారు. వేషధారులు ప్రదర్శనకు బాగా ఎక్కువ వెలువనిస్తారు. వేషధారులు పరిస్థితులను పరిగణలోకి తీసుకోరు. వేషధారులు దయ చూపించడం కంటే ధర్మశాస్త్రాన్ని పాటించడానికి ఆసక్తి చూపిస్తారు. వేషధారులు తమ లోపాలని తాము గుర్తించలేరు. 51వ కీర్తన 9-14 చరణాల్లో దావీదు భలే ప్రార్థన చేస్తాడు. బత్షెబతో పాపం చేశాడండి, ఆ అమ్మాయిని తీసుకొచ్చి అనుభవించేశాడు, వాళ్ళ భర్తను చంపించేశాడు, సైలెంట్గా పనులు చేసేసాడు, ఎవరికి తెలియదు అనుకున్నాడు. కానీ నాతాను ప్రవక్త వచ్చి జరిగిందంతా చెప్పేశాడు. ఇలా చేస్తావా అంటే అవును నేను చేశాను, నన్ను క్షమించు అని దేవుని సన్నిధిలో కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు. నా పాపములకు విముఖుడు కమ్ము, నా దోషములన్నింటినీ తుడిచివేయము దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము, నా అంతరంగములో స్థిరమైన మనసు నూతనంగా పుట్టించుము, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయకము, నీ రక్షణానందం నాకు మరల పుట్టించుము, సమ్మతి గల మనస్సు కలుగు చేసి నన్ను దృఢపరచుము, అప్పుడు అతిక్రమం చేయ వారికి నీ త్రోవలను బోధించెదను, పాపులను నీ తట్టు తిరుగుదురు. నేను ఇతరులకు బోధించే ముందు నేను బాగుండాలి, అందరికి చెప్పవలసిన వ్యక్తిని నేనే చెడు పనులు చేశాను, నన్ను క్షమించు ప్రభా, నన్ను సరిచేయి ప్రభా, దేవా రక్షణకర్తవగు దేవా, రక్తాపరాధము నుండి నన్ను విడిపింపుము, నేను చేసినటువంటి నరహత్య దోషం నుంచి నన్ను విడిపించు, అప్పుడు నా నాలుక నీ నీతిని గురించి ఉత్సాహగానము చేయి. నిన్ను ఆరాధించాలనుకుంటే నా దోషం పోవాలి, ఇతరులకు చెప్పగలగాలంటే నా లోపం సరిచేయబడాలి. దావీదు అందుకే దేవుడికి నచ్చాడు. దావీదుని దేవుడు ఏమన్నాడు తెలుసా? నా హృదయానుసారుడైన మనుషుడు. తమ్ముడు చెల్లి, నీ లోపాలు గుర్తించినప్పుడు నువ్వు ప్రార్థన చేస్తావు, ఆరాధన చేస్తావు, ఇతరుల లోపాలు చూపించడానికి ప్రయత్నం చేయి. చర్చికి వచ్చిన దగ్గర నుంచి ఈడెలా కూర్చున్నాడు, ఆడెలా కూర్చున్నాడు, చర్చికి వచ్చిన దగ్గర నుంచి ఈ టైం అంత ఏంది, ఆ టైం అంది, దేవుని దగ్గరికి వచ్చాను, కూర్చుందాం, దేవుని సంధిలో కూర్చుందాం. అన్నిటి దగ్గర కంగారే మనకి. దేవుని మందిరంలో కంగారు పడకూడదు, ఎక్కువ సమయం దేవునితో గడపడానికి ప్రయత్నం చేయాలి. నేను పాపిని, దౌర్భాగ్యం, నా బతడానికి అర్హత లేదనుకున్నాడు, అలా కూర్చుంటాడు. నాకు బోల్డ్ పనులు ఉన్నాయి, ఖాళీ అనుకున్నాడు, ఇక్కడ కూర్చోవడానికి అనుకున్నాడు, లేటుగా వస్తాడు, లేటెస్ట్గా వెళ్ళిపోతాను ట్రై చేస్తాడు. మన లోపాలని మనం గుర్తించాలి, ఎప్పుడు విమర్శిస్తూ కూర్చోకూడదు. ఇదే లోకాసువార్త 4:20-30 వచనాల్లో యేసు ప్రభు వారు చెప్తున్నారు, ఎప్పుడు ఎదుటోళ్ళ దగ్గర లోపాలు చూపించడానికి ప్రయత్నం చేసే వ్యక్తుల గురించి. అపోస్తలుల కార్యం 19:8-17 వచనాలు చదివితే, తన లోపాన్ని తాను గుర్తించుకోకుండా ఎదుటోళ్ళ లోపాల మీద పడి ఏడ్చేటువంటి వాళ్ళు నాశనం అయిపోతారనే విషయం మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఒక వ్యక్తి ఉంటాడు, అతడు యేసుప్రభు పేరు వాడి పౌలు అందరిని బాగు చేస్తున్నాడని తెలుసుకొని వీడు కూడా అలాగే ట్రై చేస్తాడు. వీడు ఒక వేషధారి అనమాట. లోన దేవునితో ఎటువంటి సంబంధం లేదు, తనలో లోపం ముందు, తన పాపి, తన దౌర్భాగ్యుడు, ముందు తన పాపం ఒప్పుకోవాలి, దేవునితో సరి చేసుకోవాలి, అప్పుడే దేవుని పేరు ఉచ్చరించడానికైనా సరిపోతాను అని అనుకోకుండా వీడేం చేశాడంటే 14 యూదుడైన స్కెవయను ఒక ప్రధాన యాజకుని కుమారులు 7 అలాగూ చేయిచుండిరి. పౌలు యేసునామములు అంటే దెయ్యాలు వెళ్ళిపోతున్నాయి, పౌలు యేసునామములు అంటే రోగులు బాగుపడుతున్నారు, ఇది బాగా వాడదాం, ఈ మంత్రం బాగా వాడదాం అనుకున్నారు. వచ్చి దెయ్యం పట్టిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి యేసునామం అనగానే ఏం చేసినాయంట, ఆ దెయ్యం పట్టిన వాడు ఎగిరి వారి మీద పడి వారిలో 2 లొంగ తీసి గెలిచాను, అందుచేత వారు దిగంబరులై గాయము తగిలి ఆ ఇంటి నుండి పారిపోయి. వీళ్ళు వేసినామంటున్నా, నేను వేసినామంటా, నేను వెళ్ళేసరికి ఆ దెయ్యాలు తన్ని బట్టలు తీసినాయి అంట.
బట్టలు ఊడిపోయినాయి, దిగంబరులు అయిపోయారు. సిగ్గు అందరి ముందు మరి చేతులతో సిగ్గు కప్పుకున్నారేమో తెలియదు, పారిపోయారండి అక్కడి నుంచి. ఈ సంగతి ఎఫెసులో కాపురం ఉన్న సమస్తమైన యూదులకును గ్రీస్ దేశకు తెలియవచ్చినప్పుడు వారందరికీ భయము కలిగాను. ఎవడు పడితే ఆడు, ఎలా పడితే అలాగా దేవుడిని వాడకూడదు, దేవుడు అంతరంగాన్ని చూస్తున్నాడు, దేవుడు ఊరుకోడు. వీళ్ళంతా తన్నులు తిన్నారు, కొంతమంది చస్తారు. వేషధారి నాశనం అయిపోతాడు, విశ్వాసి బాగుపడతాడు. వేషధారి దేవుని శిక్షణ పొందుతాడు, విశ్వాసి దేవుని ఆశీర్వాదం పొందుతాడు. వేషధారి ఎప్పుడు ఎదుటోళ్ళ మీద పడి ఏడుస్తాడు, విశ్వాసి ఆరాధన చేయడానికి, తను తాను మార్చుకోవడానికి, తన జీవితాన్ని సరి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. దావీదు వేషధారిగా లేడు, విశ్వాసిగా ఉన్నాడు కనుక పశ్చాత్తాపడుతున్నాడు. మత్తయి సువార్త 7:5 యేసుప్రభు వారు వేషధారి గురించి మాట్లాడుతున్నారు. ఆ వేషధారులు ఎవరో కాదు, శాస్త్రులు, పరిసయ్యులు. వీళ్ళ పని ఏంటంటే ఎప్పుడు ఎవడో కూడా చూసి ఏదో మాట అంటూ ఉంటారు, ప్రతి ఒక్కడికి ఏదో ట్యాగ్ వేస్తూ ఉంటారు, ప్రతి ఒక్కడి మీద ఏదో విమర్శలు చేస్తూ ఉంటారు. వాళ్ళ లోపల వాళ్ళు చూసుకోరు. కాబట్టి వాళ్ళను ఉద్దేశించి యేసుప్రభు చెప్తున్నాడు ఈ మాటలు. వేషధారులారా, పైకి అందంగా ఉన్నారు, లోన కుళ్ళిపోయిన జీవితాలేమి. మీరు పైన అందంగా ఉండడానికి ట్రై చేస్తున్నారు, లోన బతుకులు బాగు చేసుకోవడం లేదు. ఎప్పుడు ఎదుటోళ్ళ లోపాలు చూడటానికి ట్రై చేస్తున్నారు. మీ లోపాలు కూడా కాస్త చూసుకుంటారా బాబు. వాళ్ళ లోపాలు వాళ్ళు చూసుకోకపోతే నష్టమే. స్కెవా అనేటువంటి వాడు 7 తమ లోపం ఏంటో చూసుకోలే, తమలో యేసుప్రభు ఉన్నాడో లేదో కూడా చూసుకోలే, తమ భక్తి సరిగ్గా ఉందో లేదో కూడా తీసుకోలే. వెళ్ళారు, వాగారు, తన్నులు తిన్నారు, బట్టలు ఊడిపోయాయి, అందరి మధ్యన సిగ్గుపడిపోయారు. లోన నీకు దేవునికి సంబంధం ఉంటేనే ప్రజలకైనా దేవునికైనా ఆమోదయోగ్యం. లోన నీ జీవితం సరిగ్గా లేకపోతే నీ ప్రార్థనకి పర్వతాలు కదలడం కాదు కదా, చిన్న చిన్న సమస్యలు కూడా తొలగిపోవు. లోన భక్తిని దేవుడు చూస్తున్నాడు, అంతరంగాన్ని పరిశీలిస్తున్నాడు. మీ జీవితాలు ఎలాగున్నాయో ఒకసారి పరిశీలన చేసుకోండి.